శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. ఆధ్యాత్మిక సమాచారం కోసము, సనాతన ధర్మం విషయాల కోసము, దేశం కోసం, ధర్మం కోసం హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వివాహం. సనాతన ధర్మంలో వధూవరుల వివాహము చేయాలని అంటే మొట్టమొదలు చూసేటువంటిది 7 తరాలు ఇటు 7 తరాలు అటు అని చెప్తాము. ఇప్పుడు అవేవి చూడడం లేదు ఎవరు కూడా. అమ్మాయి ప్యాకేజ్, అబ్బాయి యొక్క ప్యాకేజ్ ఇంతవరకు చూసుకుంటూ ఉన్నారు. సరే, అసలు విషయంలోకి వస్తే కనుక వివాహం చేయాలంటే వివాహ పొంతన వధూవరులది చూస్తూ ఉంటారు. ఈ వివాహ పొంతన విషయంలో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కేవలము వివాహము పొంతన సరిగ్గా లేదు అన్నటువంటి కారణం చేత, తర్వాత జాతకంలో అమ్మాయికి లేదా అబ్బాయికి ఈ విధమైనటువంటి గండాలు ఉన్నాయి అనేటువంటి కారణం చేత వివాహాన్ని డ్రాప్ చేసుకుంటూ ఉన్నారు. ఇది కొంతవరకు బాధాకరమైనటువంటి విషయం. అనగానే మీకు సందేహం వస్తుంది, అలా ఎలా బాధాకరమైన విషయం అండి? ఇప్పుడు మా అమ్మాయికి ఎలాంటి దోషాలు లేనటువంటి అబ్బాయిని కదా మేము చేసుకోవాలనుకుంటాం, మా అబ్బాయికి ఎలాంటి దోషాలు లేనటువంటి అమ్మాయిని కదా మేము చేసుకోవాలనుకుంటాము, మా అమ్మాయికి ఎలాంటి దోషాలు లేనటువంటి అబ్బాయిని కదా మేము చేసుకోవాలనుకుంటాము అని ఆలోచిస్తారు. అందులో తప్పేమీ లేదు. అయితే ఇక్కడ ఒక్క పాయింట్, ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసినటువంటి దాని మీద ఈ వీడియో చేస్తున్నాను. ఒక అమ్మాయి 1 సంవత్సరం పాటు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారు. ఈ ప్రేమ వివాహాల విషయంలోనే ఈ జాతక పొంతన అనేటువంటి దాంట్లో రకరకాల అభ్యంతరాలు తలెత్తుతూ ఉన్నాయి. ఇద్దరూ ప్రేమించుకున్నారు. నేను అడిగాను, అమ్మా ఎంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు, మీరిద్దరు కూడా ఒకటే కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారా? వాస్తవానికి నేను ఈ ప్రేమ వివాహాలను ఎంకరేజ్ చేయను. అంటే ప్రేమ వివాహాలు తప్పు అని నా అభిప్రాయం కాదు. ఎప్పుడు ప్రేమించుకోవాలి? ఇద్దరివి చదువులు అయిపోయి జీవితంలో స్థిరపడ్డ తర్వాత అప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది జీవితం గురించి. అప్పుడు ప్రేమ అనేటువంటి దాన్ని పరిపక్వతమైనటువంటి ప్రేమ అది. అంతకంటే ముందు ఉన్నటువంటిది ప్రేమ కాదు, కేవలం ఆకర్షణ. ఈ ప్రేమించుకున్నటువంటి వాళ్ళు కూడా తల్లిదండ్రులను బాధించకుండా వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వివాహం చేసుకుంటే ఇటు తల్లిదండ్రులను కూడా సంతోషపెట్టినటువంటి వాళ్ళు అవుతారు. మేము ప్రేమించుకున్నాం, ఇక మాకు లోకంతో సంబంధం లేదు, ప్రేమ గురించి మీకు తెలియదు అనేటువంటి సినిమా డైలాగులు కొట్టుకుంటూ తల్లిదండ్రులను ఏడిపించి 25 ఏళ్లుగా ప్రేమించి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను ఏడిపించి వాళ్ళకు ఇష్టం లేకుండా వాళ్ళను బాధపెట్టి లేచిపోయి పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళని అవి ప్రేమ వివాహాలు కానే కాదు. అలాంటివి ఒప్పుకోం సమాజం. ఇప్పుడు ఈ విషయంలో ప్రేమ అనేటువంటి దాని గురించి నేను ఇచ్చినటువంటి క్లారిటీ అది. అయితే ఈ ప్రేమ వివాహాల్లో కూడా వర్ణ సంకరం కాకుండా ప్రేమ వివాహాలు ఉండాలి. ఉంటే కనుక వర్ణ సంకరము అనేటువంటిది క్షేమస్కరం కాదు. మీరు కామెంట్లో ఎన్ని దుమ్మెత్తి పోసినా సరే నా మీద, నా స్టాండ్ అదే. వర్ణ సంకరం కానటువంటి ప్రేమ వివాహాల వరకు మంచిది. వర్ణ సంకరం ప్రేమ వివాహాల్లో క్షేమస్కరం కాదు. ఈ అమ్మాయిని అడిగాను, ఇద్దరిది ఒకటే కమ్యూనిటీనా అని. అవునండి, సంవత్సర కాలంగా ప్రేమించుకుంటున్నాము, మా ఇద్దరిది ఒకటే కమ్యూనిటీ, మేమిద్దరం హిందువులము, మా ఇద్దరిది సేమ్ క్యాస్ట్ అన్న తర్వాత ఇంకా అభ్యంతరాలు ఎక్కడుంటాయి? ఇంకా ఉంటే గనక అబ్బాయి అందంగా ఉన్నాడా, అమ్మాయి అందంగా ఉన్నదా, ఈ విషయాల్లో కదా. ఎక్కువ చదువుకున్నాడా, సంపాదిస్తున్నాడా, ఈ విషయాల్లో కదా. ఈ విషయాల్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఒకరినొకరు, మిగతా విషయాల్లో ఇద్దరు అనుకూలంగా ఉన్నారు. ఇద్దరు కూడా ఇంకా ఇబ్బందులు ఎక్కడుంటాయి? ఇప్పుడు జాతకాలు అనేటువంటివి బయటకు వస్తాయి. ఇప్పుడు జాతకాలు కలవలేవు, అమ్మాయికి ఈ విధమైన దోషాలు ఉన్నాయి కనుక ఈ వివాహం చెల్లదు అంటే సంవత్సర కాలంగా ప్రేమించుకున్నటువంటి వారు ఏం కావాలి? ప్రేమ వివాహాలకు జాతకాలకు పొంతన అనేటువంటి దాని గురించి మాట్లాడితే కనుక వధూవరులు అన్ని విషయాల్లో తల్లిదండ్రులను బాధించకుండా చదువు సంధ్యలు పూర్తి అయిన తర్వాత, జీవితంలో క్లారిటీ వచ్చిన తర్వాత, ఒకే ధర్మంలో ఉండేటువంటి వారు, ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు ఇద్దరూ ఇష్టపడితే కనుక ఈ జాతకాలను పక్కన పెట్టాల్సిందే. ఇప్పుడు ఏం చేస్తారు? ఎవరికైనా ఇష్టం లేదనుకోండి, అమ్మాయిని వివాహం తీసుకోవడం ఇష్టం లేదనుకోండి, జాతకాలు అడ్డు పెట్టేసేసి ఈ జాతకాలు కలవలేవు అని చెప్పేసి సంబంధము వదిలేస్తూ ఉంటారు. అలా సంబంధం కలవలేదనగానే ఆ అబ్బాయి ఏమనాలి? కలవకపోయినా సరే మేమిద్దరం ఇష్టపడ్డాము, మేము చేసుకుంటాము అని అనాలి. మా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు, జాతకాలు కలవలేదట అని చెప్తే ఎంత సిగ్గులేనితనం. సంవత్సర కాలంగా ఆ అమ్మాయి నిన్ను నమ్మింది, అమ్మాయి నిన్ను ప్రేమించింది, నువ్వు బాగా చూసుకుంటావు అని మన ఆలోచనలు కలిశాయి అనేటువంటి
ఒక అభిప్రాయంతో ఉన్నారు మీరిద్దరు కూడా. ఇప్పుడు జాతకాలు గలవలేవట, మా నాన్న అన్నారు అని చెప్పేసి వదిలేస్తే ఎట్లా? వివాహం అయిన తర్వాత కూడా జాతకపరమైనటువంటి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వదిలేసుకుంటారా? అయితే వివాహము పూర్వము ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లిమిటేషన్స్‌లో వధూవరులు ఇష్టపడి ఉంటే, ఈ జాతకాల విషయంకొచ్చేసరికి కాంప్రమైజ్ అయ్యి ఉండాలి. వివాహం చేసుకోవాలి గానీ, జాతకాలు కలవలేవు అని డ్రాప్ అవ్వడం అనేటువంటిది నాగరికుల లక్షణం కానే కాదు. పూర్వం మనం పురాణాల్లో నుంచి చూడండి. ఈ గ్రహాలు, జాతకాలన్నీ గూడా అనాదిగా ఉన్నటువంటివి గదా! ఏదో ఈ 2000 సంవత్సరంలో కొత్తగా పుట్టుకొచ్చింది కాదుగా. ఏదో ఈ దశాబ్ద కాలంగా, శతాబ్ద కాలంగా కొత్తగా కల్పించుకునేవి కావుగా. అనాది కాలంలో రాముడు, కృష్ణుడు పుట్టినప్పటి నుంచి గదా ఈ జాతకాలు ఉన్నటువంటివి. స్వయంవరంలో ఆ అబ్బాయి ఎవరైతే గెలుస్తాడో అతన్ని వివాహం చేసుకుంటారు. జాతకాలు చూసుకుంటారా? రాముడు విల్లు ఎక్కుపెట్టిన తర్వాత సీతమ్మ వారితో వివాహం జరిగింది. జాతకాలు చూసారా? కృష్ణుడు రుక్మిణీదేవి కృష్ణుడిని ఇష్టపడితే రుక్మిణీదేవిని ఎత్తుకొని వచ్చేసాడు, వివాహం చేసుకున్నాడు. జాతకాలు చూసుకున్నారా? జాంబవంతుతో యుద్ధం చేసిన తర్వాత, జాంబవంతుని గెలిచిన తర్వాత కృష్ణుడికి జాంబవతినిచ్చి వివాహం చేశాడు. జాతకాలు చూసారా? అనాదిగా ఉన్నటువంటివే కదా. ప్రేమ, సఖ్యత, అన్యోన్యత, కలిసిమెలిసి ఉండడము, ఒకరినొకరు అర్థం చేసుకోవడము, ఇవి జాతకాలను కూడా అధిగమించగలవు. జాతక దోషాలు అని అన్నారనుకోండి, ఎక్కడైనా సరే జ్యోతిష్య శాస్త్రంలో దోషాలు అని అంటే కనుక వెంటనే వాటికి పరిహారాలు కూడా ఉంటాయి. రోగము ఉన్నట్టే రోగానికి తగినటువంటి మందు ఉంటుంది. వెంటనే వితండవాదం చేయకండి. ఎయిడ్స్‌కు మందు లేదు, క్యాన్సర్‌కు మందు లేదని వితండవాదం చేయకండి. వ్యాధికి తగినటువంటి మందు ఎట్లా ఉంటుందో జ్యోతిష్య విషయంలో ఈ దోషాలకు సంబంధించిన పరిహారాలు ఉంటాయి. జాతకాల మీద నమ్మకం ఉండి దోషాలున్నాయి అని భయపడేటువంటి వారు అదే జాతకాల్లో పరిహారాలు కూడా చెప్పారు కదా. మరి జాతకాలు నమ్మినటువంటి వారు పరిహారాలను కూడా నమ్మాలి కదా. ఎందుకు గోడ మీద పిల్లిలాగా సగం సగమే ఎందుకు నమ్మాలి? కొంత మాత్రం ఎందుకు నమ్మాలి? జాతకాలు నమ్మేట్టయితే కనుక పరిహారాలు కూడా నమ్మాలి. కుజదోషము వాటికి పరిహారాలు ఉన్నాయి. మాంగళ్య దోషము పరిహారాలు చెప్పారు. అష్టమంలో కుజుడు పరిహారాలు చెప్పారు. పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా దోషాలు తొలగిపోతాయి అనేటువంటిది శాస్త్రం చెప్తున్నటువంటిది. ఏ సిద్ధాంతులైతే ఇదిగో ఈ అమ్మాయి జాతకం పనికిరాదు అని చెప్తున్నాడో ఆ సిద్ధాంతికి తెలియదా వీటికి పరిహారాలు ఉన్నాయి, పరిహారాలు చేసుకుంటే కనుక బయటపడతారని? మీరు సిద్ధాంతులు, మీరు రాసేసి కుండలి వేసేసి ఈ వివాహం చెల్లదు, ఈ అమ్మాయిని చేసుకుంటే చచ్చిపోతాడు అని మీరు రాసిస్తే ఎట్లా అండి? ఏ వివాహం విషయంలోనైనా కానీ మీరు ఒక బాండ్ రాసి ఇవ్వగలరా? ఇదిగో ఫలానా జాతకురాలిని వివాహం చేసుకుంటే అబ్బాయి చనిపోతాడు అని ఎవరైనా బాండ్ రాసి ఇవ్వగలరా? వీడి యొక్క ఆయుర్దాయం ఇంతే అని ఎవరైనా రాసి ఇవ్వగలరా? ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ కారణం చేత ప్రాబ్లం వచ్చింది అని చెప్పిస్తాం. ఖచ్చితంగా జాతక విషయాలలో పరిహారాలు ఉంటాయి. జ్యోతిష్యాన్ని నమ్మినటువంటి వాళ్ళు పరిహారాలను కూడా నమ్మి తీరవలసిందే. మూలా నక్షత్రంలో పుట్టారు అనగానే శాంతులు చేసేస్తారు. అదే అమ్మాయి మూల నక్షత్రంలో పుట్టిందని శాంతులు తల్లిదండ్రులు జరిపేస్తే ఆ అమ్మాయి 25 ఏళ్లకు వచ్చిన తర్వాత మూల నక్షత్రం అమ్మాయిని వివాహం చేసుకోవద్దు అని ఇదే జ్యోతిష్యుడు చెప్పేస్తాడు. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టింది అని శాంతి జరిపిస్తారు. ఇదే జ్యేష్ఠ నక్షత్రం అమ్మాయిని వివాహం చేసుకుంటే మా మామగారు మరణిస్తారు అని ఇదే సిద్ధాంతి చెప్తాడు. ఎట్లా అండి మనం ఇలా చెప్తే? దోషాలు ఉంటాయి, వాటికి పరిహారాలు ఉంటాయి. జాతకాలను నమ్మిన వారు, జ్యోతిష్యాన్ని నమ్మిన వారు పరిహారాలను నమ్మి తీరవలసిందే. చిన్న చిన్న కారణాల చేత ఈ మంచి సంబంధాలను పోగొట్టుకోవద్దు. అంతే. అదేవిధంగా ఒకరినొకరు ఇష్టపడేటువంటి వారు, ఒకే ధర్మంలో ఉండేటువంటి వారు, వర్ణ సంకరం కాకుండా ఉన్నటువంటి వారు ఒకరినొకరు ఇష్టపడ్డ తర్వాత జాతకాలు కలిసాయా లేదా అని చూసుకుంటే కలవకపోతే వాటికి పరిహారాలు చేసుకోండి. కానీ కలవలేవని ప్రేమించిన వారిని మోసం చేయకండి. జాతకాలు కలవలేదు అని మోసం చేసేటువంటి వాడు వివాహం చేసుకున్న తర్వాత కూడా వాడు ఎప్పుడో నేను మోసం చేస్తాడు. వాడి యొక్క క్యారెక్టర్ ఇక్కడే అర్థమవుతుంది. కనుక అలాంటి వాడిని నమ్మడం కూడా శ్రేయస్కరం కాదు. మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో చూసినటువంటి వారు కామెంట్ రూపంలో తెలియజేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది.
గ్రహబలం, గృహబలం, ముహూర్త బలం, జాతక బలం అన్నిటికంటే దైవ బలం కోటి రెట్లు గొప్పది. శివుణ్ణి ఆలింగనం చేసుకొని చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః అని స్తోత్రం చేస్తే ఆయన ఆయుర్దాయం తీరినటువంటి మార్కండేయునికి కూడా చిరంజీవిత్వం ప్రసాదించినటువంటి వాడు భగవంతుడు. కనుక భగవంతుని ఆరాధన చేయండి, దైవబలం సంపాదించుకోండి. దైవబలం కోటి రెట్లు గొప్పది. నిరంతరం దైవబలం సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్కారం.